హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి మరింత ఉత్సాహంగా సాగుతుంది. ఈరోజు చేపట్టిన పనులలో అవరోధాలను అధిగమించి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల నుండి శుభవార్తలనేవి అందుతాయి. ఇక ఈరోజు మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షల్లో పాల్గొన్నారో వారు విజయాన్ని సాధిస్తారు. ఇక వృషభ రాశి వారు ఈరోజు వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు మంచి శుభయోగాలను పొందుతారు. ఇక ఎవరైతే ప్రైవేట్ సెక్టర్లలో ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే విదేశాలలో ఉన్న వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం పొందడం తథ్యమవుతుంది. ఇక ఈరోజు ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే వృషభ రాశి వారికి రోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మాకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఆస్తి లాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. అలాగే శుభవార్తలను అందుకుంటారు. ఇక రాజకీయ నాయకులకు పదవి యోగం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక వృషభ రాశి వారికి రోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక అనుకూలత అనేది కలుగుతుంది. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఈరోజు ఆప్తుల యొక్క ధన సహాయం వలన మీరు మంచి ప్రయోజనాలను పొందుతారు. అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. అలాగే ప్రముఖుల నుండి ఒక కీలక సందేశం అనేది అందుతుంది. ఇక వాహనాలను, గృహాలను కొనుగోలు చేస్తారు. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. అలాగే ఇంట శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఇక ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి రావాల్సిన బాకీలు అనేవి అందుతాయి. అలాగే ఈరోజు రాజకీయ వర్గాల వారికి కొత్త పదవులు దక్కే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఐటీ నిపుణులు కార్యసాధనలో విజయాన్ని సాధిస్తారు. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక విద్యార్థులు ఆశించిన అవకాశాలను పొందుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుని స్మరిస్తే మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.